ఏ విధంగా మనం ప్రోగ్రామ్ని కింది దాకా తీసుకెళ్లాలనే విషయాలు మీకు ఇది ఎట్లా తెలియజేస్తామో అట్లా మీరు క్షేత్రస్థాయిలో మండల స్థాయిలో ప్రతి కార్యకర్తకు కూడా తెలియజేయాలి. మనం ఏమేం ప్రోగ్రాములు చేయాలి అనే విషయం పైన ఈ కార్యశాలలు 6వ తేదీన మళ్ళీ మనకు ప్రతి మండల కేంద్రం ఒకేసారి ఈరోజు మనకు ఉన్నటువంటి అన్ని మండలాలు గద్వాల నియోజకవర్గం కానీ అలంపూర్ నియోజకవర్గం కానీ 2 నియోజకవర్గాల్లో మండలాలలో మున్సిపాలిటీలలో అన్నీ కూడా ఒకేసారి ఈ యొక్క కార్యశాలలు జరగాలి. అందరూ జరుపుతారా? మరి రెడీ దానికి 6వ తేదీ పొద్దున 11 గంటలకు ప్రతి మండలంలో ఈ కార్యశాల ప్రారంభం కావాలి. మన ప్రతి మండలానికి ఇన్ఛార్జ్ ఇచ్చిండు, మున్సిపాలిటీకి ఎవరిని మండలానికి ఎవరిని ఇన్ఛార్జీలు ఇచ్చిండు. వాళ్ళు వచ్చి ఆ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించుకొని ఖచ్చితంగా 6వ తేదీ లోపల ఈ కార్యశాలలు పూర్తి కావాలి. దాని తర్వాత జిల్లా స్థాయిలో ఒక ప్రెస్ మీట్ పెట్టాలి. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టాలి. జిల్లా స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టినామని మళ్ళీ గద్వాల మళ్ళీ పెట్టకుండా నియోజకవర్గ స్థాయిలో మళ్ళీ పెట్టాలి. అదేవిధంగా అలంపూర్లో కూడా పెట్టాలి, గద్వాలలో కూడా పెట్టాలి, జిల్లా స్థాయిలో ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టాలి. దానికి కూడా అతిథులను పంపడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా కేంద్రాలకు మరి నియోజకవర్గాలకు కూడా జిల్లా స్థాయి కార్యకర్తలను నాయకులను పంపడం జరుగుతుంది, ఇన్ఛార్జీలను పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఎగ్జిబిషన్ ఈ 11 సంవత్సరాల్లో చేసినటువంటి కార్యక్రమాలపైన నరేంద్ర మోదీ గారు చేపట్టినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రైల్వేస్ అభివృద్ధి కావచ్చు, రోడ్ల అభివృద్ధి కావచ్చు, రైతులకు ఇచ్చినటువంటి సబ్సిడీసే కావచ్చు, ఎరువుల సబ్సిడీలు కావచ్చు, గిట్టుబాటు ధరలే కావచ్చు, అదేవిధంగా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో చేసినటువంటి సీసీ రోడ్లే కావచ్చు, ముద్రా లోన్లే కావచ్చు, స్ట్రీట్ వెండర్స్కి ఇచ్చిన లోన్లే కావచ్చు, అదేవిధంగా అనేక ఒక్కొక్క రైతులకు కిసాన్ సమ్మాన్ నిధినే కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం పైన మనం ఒక ఎగ్జిబిషన్ తయారు చేయాలి. రైల్వే లైన్ మన రాష్ట్రానికి 5 వందే భారత్లు వచ్చినాయి. మన జిల్లాలో కూడా వందే భారత్ నడుస్తుంది. దాని మీద ఒక ప్రారంభం చేసిన రోజు దాని ఒక ఫోటో, ఇట్లాంటివన్నీ ఫొటోస్ అన్నీ కలెక్ట్ చేయండి. ఒక్కొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్ ఒకటి తయారు చేసి దాని మీద ప్రింట్ తీసి ఒక ఎగ్జిబిషన్. రోడ్లు నేషనల్ హైవేలు చేసిండ్రు, అండర్ బ్రిడ్జ్లు చేసిండ్రు, కొత్త రైల్వే మార్గాలు అయినాయి, కొత్త రోడ్లు అయినాయి నేషనల్ లెవెల్లో. సో వీటన్నింటి మీద కూడా ఒక సమాచారం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా. మొన్న మన జిల్లాకు వచ్చిండ్రు, గడ్కరీ గారు వచ్చిండ్రు. శ్రీశైలం రోడ్డులో మన కృష్ణానది మీద పెద్ద ఎత్తున బ్రిడ్జ్ నిర్మాణం చేసి తిరుపతి వరకు, నంద్యాల వరకు, తిరుపతి బాట హైదరాబాద్ నుంచి బయలుదేరితే 6:30 గంటల్లో తిరుపతి చేరేటట్టు ఒక బ్రిడ్జ్ కొత్త అంటే బ్రిడ్జ్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఆ బ్రిడ్జు అసలు ఎక్కడ అటువంటి బ్రిడ్జ్ ఇంతవరకు ఎక్కడ నిర్మాణం జరగలే, మన భారతదేశంలోనే నిర్మాణం అవుతుంది. అది ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా కూడా మారబోతుంది భవిష్యత్తులో. దానికి వేల కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది. ఆ రోడ్లు మొత్తం నేషనల్ హైవేలేనే. ఇప్పుడున్నటువంటి మన బెంగళూరు హైవే కూడా 6 లైన్ కూడా కాబోతున్నది. సో ఇవన్నీ విషయాలపైన, ఎందుకంటే భారత్మాల వస్తున్నది మన ఏరియాలో, భారత్మాల కూడా మన ఏరియా నుంచి పోతుంది. సో వీటన్నిటిపైన కూడా భారత్మాల వస్తుంది. నేషనల్ హైవేస్ అని కొత్తగా నేషనల్ హైవేస్ని మళ్ళీ ఒక 2 లోన్లు అడిషనల్గా పెంచుతున్నారు రోడ్డుని, ట్రాఫిక్ పెరిగిన రద్దీ కారణంగా. అదేవిధంగా అనేక రోడ్లని కేంద్ర ప్రభుత్వం ద్వారా సిఆర్ఎఫ్ కింద ఇవాళ జిల్లాకి ఇచ్చింది, రాష్ట్రానికి ఇచ్చింది, ఇవన్నీ తెలంగాణకి ఇచ్చింది. ఇవన్నీ విషయాలపైన మనము మంత్రులు వచ్చినప్పుడు ఇనాగ్రేషన్ చేసిపోయినరు. అనేక సార్లు మనం వీటి గురించి పత్రికల్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఏ పథకానికి ఎన్ని నిధులు వచ్చిన విషయాలపైన కూడా ఇవన్నిటి